హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం బిగ్ సైజ్ చిప్స్ పొటాటోని తీసుకుని పొట్టు తీసి స్టిక్స్లా కట్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ కర్రీకి యూజ్ చేసేవి కావండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో కానీ స్ట్రీట్ ఫుడ్ చిప్స్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఇలా మనం బిగ్ సైజ్ పొటాటోని తీసుకుని కట్ చేసుకోవడం వల్ల స్టిక్స్ అనేవి మనకి పొడవుగా మందంగా అదే సైజులో వస్తాయి. ఇలా చిప్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌల్లోకి వాటర్ని తీసుకోవాలి. ఈ స్టిక్స్ అన్ని మనం వాటర్లో వేసుకుని 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు మనం మరొక బౌల్లో ఫ్రెష్ వాటర్ని తీసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో స్టిక్స్ని తీసుకుని బాయిల్ చేసిన వాటర్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి. 35-40% కుక్ అయితే సరిపోతుందండి. వడగిన్నెలోకి తీసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు టిష్యూ పేపర్ని తీసుకుని స్టిక్స్ అనేవి డ్రై అయ్యేలా చూసుకోవాలి. స్టిక్స్ అనేవి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా మనం తుడుచుకున్నాక ఇప్పుడు వీటిని టవల్ లేదా ఏదైనా క్లాత్ని తీసుకుని ఒక్కొక్కటిగా పెట్టి ఆరబెట్టుకోవాలి. 1 అవర్ పాటు రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వీటిని తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుని పొటాటో స్టిక్స్ అనేవి వేసుకోవాలి. వీటిని మనం 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి సగం వరకు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇవి మనకి బాగా చల్లారిన తర్వాత మరొకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టిక్స్ అన్ని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వడగిన్నెలోకి తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసుకుందాం. వీటిలో మనం బ్లాక్ సాల్ట్ అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. ఆప్షనల్ మాత్రమే. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయాయండి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.